ఆ రోజు ఆ బేస్ వాయిస్ తోని జై తెలంగాణ అని అక్కడ అంటుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా పూనకాలు వస్తుండే. అదే బేస్ తోని మీరు ఎక్కడికి పోయినా కూడా మన తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకుంటే ఎంత బాగుంటది. మన తెలంగాణ నినాదం ఎందుకు మర్చిపోతున్నారు అని చెప్పి రాములమ్మ గారు గొంతెత్తడం జరిగింది. అదే అండి. సో ఇప్పుడు దాని గురించి మనం రాయడం నేటి రాత్రులు ఎక్స్క్లూజివ్ స్టోరీ. రాములమ్మ ఆందోళన ఎందుకు సంఘర్షణ. రాములమ్మ నోట జై తెలంగాణ మాట, రాములమ్మ ధైర్యం తెలంగాణ నినాదం. రాజకీయ తెర వెనుక ఏపీ శక్తులు తెలంగాణను తెరలు చేయాలని చూస్తున్నాయా? తెలంగాణకు ఏదో జరిగే అవకాశం కనిపిస్తున్నట్లు కనిపెట్టారా? తెలంగాణ మీద మళ్ళీ కుట్రలు మొదలైనట్లు పసిగట్టారా? అందుకే జై తెలంగాణ అని గట్టిగా నినాదించారా? తెలంగాణ ప్రజలు జై తెలంగాణ అని అనాలని సూచించారా? గుండెల మీద చెయ్యి వేసుకొని తెలంగాణ నినాదం చెయ్యాలని చెప్పారు. నిజంగా, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చి మనకు 10 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉన్నది. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఈ రోజు ఎలా ఉందో దేశం కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు.